కావాలంటే దుగరాజపట్నం పోర్టు కావాలి. మద్రాసు పట్టణం అభివృద్ధికి వచ్చిందంటే కేవలం అక్కడ పోర్టు వల్ల. బొంబాయి ప్రాంతం అభివృద్ధికి వచ్చింది అని అంటే అక్కడ పోర్టు వల్ల. విశాఖపట్నం అభివృద్ధికి వచ్చిందంటే పోర్టు వల్ల. ఆ రోజు విభజన చట్టంలో దుగరాజపట్నం ఓడరేవుని రెండో ప్రధాన అంశంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దాన్ని చంద్రబాబు నాయుడు స్వార్థ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా దీన్ని దుగరాజపట్నం వద్దని జాబు రాశారు. నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు. ఊరి బురిడి మాటలు మాట్లాడితే మరి గోదావరి నీళ్లు పెన్లకు తెస్తాడంట. కనీసం పెన్షన్లు ఇవ్వలేకపోతున్నావు, ఎస్సీల పిల్లకాయలకు స్కాలర్షిప్లు ఇవ్వలేకపోతున్నావు, కనీసం నువ్వు చెప్పిన సూపర్ 6 ఒక్కటి పూర్తి చేయలేకపోతున్నావు. మరి ఎందుకయ్యా గోదావరి నీళ్లు నిన్న చెప్తున్నాడు ఎక్కడ మరి అక్కడ ఢిల్లీలో గోదావరిలో నీళ్లు నేను పెన్లకు తెస్తాను. చూడా ముందు దుగరాజపట్నం ప్రారంభించు, ఉత్త మాటలన్నీ ఆపేసి. నీ మాటలు వినేదానికి కూడా చెవులు జాలటం లేదు. నువ్వు ప్రతిరోజు ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు. చాలు. ఆ ప్రతిపక్షం చేసిన పొరపాటుకి వెళ్ళారు వాళ్ళు ఇళ్ళకి. మరి నువ్వు చేయాల్సింది చెయ్యి. ఎందుకు దుగరాజపట్నాన్ని ఆపుతున్నావు? వెంటనే ప్రారంభించాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.